విజయ్ జోసెఫ్ థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎమర్జ్ అవ్వాలి అనుకున్న ఒక పర్సన్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే సో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే పార్టీ ఉండటం అనేది అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. యాక్సిస్ మై ఇండియా వాళ్ళు మాత్రమే చెప్పారు ఎగ్జిట్ పోల్స్లో 110 స్థానాలు దగ్గర విజయ్కి వస్తుందని. మిగిలిన ఎవ్వరు కూడా విజయ్కి 5 స్థానాలు 10 స్థానాలు 30 35 హంగ్ వస్తే విజయ్ మద్దతు కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అన్నా డిఎంకే బీజేపీ వాళ్ళు ఆల్రెడీ చర్చలు జరుపుతున్నారు. ఇలాంటి మాటలు విన్నాము, ఇలాంటి రూమర్స్ చూసాం తప్పితే ఇప్పుడు విజయ్ వేరే వాళ్ళ మద్దతు కోరుకునే అంత సీట్లు విజయ్కి వస్తాయని చెప్పి ఎవరు అనుకోలేదు. సో కంప్లీట్లీ విజయ్ వన్ మ్యాన్ షో. తమిళనాడులో 108 స్థానాలు దగ్గరగా ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్కి ఇంకొక 10 స్థానాలు కావాలి, 118 స్థానాలు. సో విజయ్ ఏం చేయబోతాడు? డిఎంకేతో ఉంటాడా? అన్నా డిఎంకేతో కలుస్తాడా? అసలు ఏం జరుగుతుంది అనేది మనం ముందు వెళ్ళి మాట్లాడుకుందాం. దానికంటే ముందు విజయ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే సో పాలిటిక్స్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు, చాలా సీరియస్గా పాలిటిక్స్ చేశాడు. ఒకప్పుడు ఎంజీఆర్ గారు, దాని తర్వాత ఎన్టీఆర్ గారు, ఇప్పుడు విజయ్ గారు అని చెప్పి మనం చాలా గట్టిగా చెప్పుకోవచ్చు కూడా. సినిమా ఫెటర్నిటీ నుంచి వచ్చి ఫస్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసి ఈ రేంజ్ మెజారిటీ తోటి సో ఉండటం అనేది మామూలు విషయం కాదు. స్ట్రైట్ అవే ఎంజీఆర్ గారు సీఎం అయిపోయారు, స్ట్రైట్ అవే ఎన్టీఆర్ గారు కూడా సీఎం అయిపోయారు. విజయ్ గారికి ఆ మ్యాజిక్ ఫిగర్కి కొంచెం 10 సీట్ల దూరంలో ఉన్నాడు. అయినా కూడా విజయ్ గారు చాలా గ్రేట్ అని నేను చెప్తాను. సో ఎందుకు అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఒకే ఒక పార్టీ ఆపోజిట్లో ఉండేది, కాంగ్రెస్ పార్టీ. సో కమ్యూనిస్ట్ పార్టీలకి అంత బలం లేకుండా పోయింది అప్పటికి. అండ్ తమిళనాడులోకి వచ్చేసరికి అన్నా డిఎంకే పార్టీల నుంచి బయటకు వచ్చి అన్నా డిఎంకే పార్టీ పెట్టారు ఎంజీఆర్ గారు. సో ఆయన అక్కడ గెలిచారు. అంటే అక్కడ కూడా ఆపోజిషన్ పార్టీ ఒకటే ఉంది. మేబీ చిన్న పార్టీలు వేరే ఉండొచ్చేమో. బట్ ఇప్పుడు విజయ్ గారు ఈ టైంలో ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు, బలమైన ప్రాంతీయ పార్టీలు, వాటి వెనక 2 జాతీయ పార్టీలు, అన్నా డిఎంకే 2 బలమైన ప్రాంతీయ పార్టీలని కొట్టి దాటి 110 స్థానాలు గెలవటం అంటే అటు సైడ్ నుంచి ఓట్ షేరు, ఇటు సైడ్ నుంచి ఓట్ షేరు చీల్చడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుద్ది. మేబీ ఇలాంటిది ఇంకెప్పుడు జరగదేమో ఇన్ ఫ్యూచర్ కూడా. ఎందుకంటే 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడు సో ఏం జరుగుతుంది అనేది మనం ఏపీ పాలిటిక్స్లో చూసాం 2 సార్లు. 2009లో చూసాం, 2019లో చూసాం. చాలా కష్టం ఆ ఓట్ బ్యాంకులు కూడా మన సైడ్ తిప్పుకోవటం అనేది. అలాంటిది డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీలని వాళ్ళ ఓట్ బ్యాంకుల్ని కూడా తన వైపు తిప్పుకోవడానికి విజయ్ ఎంతలానే ఏం చేశాడు అంటే సో ఎలక్షన్స్లోకి వచ్చి పార్టీ పెట్టక ముందు నుంచి ఆ గ్రౌండ్ వర్క్ ఏదైతే విజయ్ చేశాడో అది లాస్ట్ ఎలక్షన్ బూత్లో ఓటు వేసే ఓటర్ వరకు కూడా అది రీచ్ అవుతానే వచ్చింది. ఆ స్ట్రాటజీ వర్కౌట్ చేస్తూనే వచ్చారు. స్టార్టింగ్లో ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులతోటి ఉన్నా కూడా దాని తర్వాత మళ్ళీ వేరే టీమ్స్ తోటి సో తనకి ఏది కావాలో అది చేయించుకుంటూ వచ్చారు. ఎలక్షన్ రోజు కూడా సో ఎంత ప్లాన్డ్గా వెళ్ళారంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లతోటి మాట్లాడుకొని వాళ్ళతోటి మరి ఏం చేశారో మేబీ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు. ఇవన్నీ పక్కన పెడితే ఒక డ్రెస్ కోడ్ ఒకటి క్రియేట్ చేసి ఆ విజయ్ ఏదైతే డ్రెస్ కోడ్తో ఉన్నారో అదే డ్రెస్ కోడ్ తోటి ఎలక్షన్స్కి వెళ్ళి ఓట్లు వేసిన వాళ్ళు చాలా ఉన్నారు. దానివల్ల బూత్ లెవెల్లో కూడా అక్కడికక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బూత్లో 100 ఓట్లు ఉన్నాయనుకుంటే 90 ఓట్లు ఇదే డ్రెస్ కోడ్ తోటి వెళ్ళి వేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా 10 మందిలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎంతో కొంత ఓట్లు వేసిన వాళ్ళు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు కదా. అది ఎలక్షన్ స్ట్రాటజీని స్టార్టింగ్ డే నుంచి లాస్ట్ డే వరకు కూడా పగడబందీగా సో చాలా క్లారిటీగా మెయింటైన్ చేశాడు. అండ్ డిఎంకే పార్టీ అనుకున్నంత స్థాయిలో అక్కడ పర్ఫామ్ చేయలేదు. మేబీ అన్నా డిఎంకే కంటే ఒక 5, 6, 10 సీట్లు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు అన్నా డిఎంకే పార్టీ కలిసి కూడా గవర్నమెంట్ని స్థాపించవచ్చు. 120 స్థానాలు పైగా వాళ్ళకి వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. మేబీ వాళ్ళిద్దరు కలిసి స్థాపిస్తే మరి విజయ్ గారికి కష్టము. లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ గారు 108 సీట్స్తో ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు స్టాలిన్ అంకుల్ అని చెప్పి విజయ్ గారు స్టాలిన్ గారిని ఏకిపారేశారు. ఇప్పుడు అలాంటి విజయ్ గారు మళ్ళీ స్టాలిన్ గారు మద్దతు తీసుకుంటారంటే తీసుకోరు. పోనీ అలాంటిది విజయ్ గారు అన్నా డిఎంకే మద్దతు తీసుకుంటారా అంటే సో బీజేపీని సైద్ధాంతపరంగా విమర్శించిన విజయ్ గారు సడన్గా బీజేపీ పార్టీ అలయన్స్లో ఉన్న అన్నా డిఎంకే పార్టీతోటి మళ్ళీ పొత్తులోకి వెళ్తారంటే బీజేపీ కూడా పొత్తులోకి వచ్చినట్టే. సో అలా చేస్తారా? సో ఇప్పటికప్పుడే ఓట్లు వేసిన ఓటర్స్ని చీట్ చేస్తారా అనుకుంటే చూడాలి. సో ఈ రెండింటిని కాదు అని చెప్పి సో డిఎంకే పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సీట్లు గెలిచింది. సో ఆ సీట్లు సరిపోతాయి. అది నెక్స్ట్ సిపిఎం పార్టీ ఇంకో చిన్న పార్టీలు 1-2 సీట్లు గెలిచాయి. వీళ్ళందరూ మద్దతు కానీ విజయ్ గారు కానీ తీసుకుంటే సో ఖచ్చితంగా విజయ్ గారు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. విజయ్ గారు బికమ్ ఏ సీఎం. అండ్ పోటీ చేసిన 2 స్థానాల్లో గెలిచారు. పుదుచ్చేరిలో గెలిచారు,
పెరంబూర్లో గెలిచారు, తిరుచూరులో గెలిచారు, 2 స్థానాల్లో గెలిచారు. మేబీ ఏదో ఒక స్థానంలో ఖచ్చితంగా రాజీనామా చేయాల్సి వస్తుంది, మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్ ఏంటంటే త్రిషా గారితో పోటీ చేపిస్తారు, త్రిషా గారిని కూడా గెలిపించుకుంటారు. ఏదైతే త్రిష, ఎందుకంటే వరుసగా విజయ్ గారు ఫేస్ చేసిన అవమానాలు కానీ, విజయ్ గారు ఫేస్ చేసిన కష్టాలు కానీ పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఎవరు కూడా ఫేస్ చేస్తుంటారేమో ఏ పొలిటికల్ పార్టీ కూడా. ఎందుకంటే ఆ కరూరు ఘటన 40 మంది చనిపోయిన తర్వాత దాన్ని రాజకీయం చేసిన విధానం కానీ అదర్ పార్టీస్, దాని తర్వాత ఆయన పర్సనల్ లైఫ్లో జరిగిన ఒక ఇష్యూని దాన్ని కూడా రాజకీయం చేసిన విధానం కానీ, ఈ రెండింటిని తట్టుకొని ఆయన అడుగులు ముందుకేసిన విధానం కానీ, నా సంగతి నేను చూసుకుంటాను, మీరు మాత్రం నా పార్టీ సంగతి మన పార్టీ సంగతి చూసుకోండి అని ఆయన మహిళలకి చెప్పిన విధానం కానీ, ఆయన ఎలక్షన్ హామీస్ కానీ, అండ్ డిఎంకే పార్టీని మనసారా జనాలకి అర్థమయ్యేలాగా డిఎంకే పార్టీని తిట్టడం కానీ, అండ్ బీజేపీ పార్టీని సిద్ధాంతపరంగా విమర్శించడం కానీ, అండ్ బీజేపీ పార్టీ ఇన్ని సీట్లు ఇస్తాము, మాతో కలువు డిప్యూటీ సీఎం ఇస్తాము అని చెప్పినా కూడా బీజేపీ పార్టీకి నో చెప్పడం కానీ, కరూర్ సంఘటన జరిగిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరిగిన తర్వాత కూడా ఒత్తిడి క్రియేట్ చేస్తున్న తర్వాత కూడా తన మీద ఒత్తిడిని తట్టుకొని నిలబడ్డాడే తప్పితే బీజేపీతో కలవకుండా ఉన్న విధానానికి జనాలు ఫ్యాన్స్ అయ్యారు. అక్కడ గుద్దారు ఓట్లు, దన్న గుద్దుకుంటూ వచ్చారు. అది దట్ ఈస్ కాన్ఫిడెన్స్ నచ్చింది చాలామందికి, ఆ పొగరు నచ్చింది చాలామందికి. దాని అమ్మ తొడగొట్టి నిలబడ్డాడరా అని అనుకున్నారు, గుద్దిపారు దొబ్బారు ఓట్లు. ఎంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలంటే ఆ బీజేపీకి నో చెప్పడానికి, బీజేపీకి నో చెప్పాలంటే ఎంతలా ఉన్న భయపడతారనేది మన ఆంధ్రప్రదేశ్ చూస్తే మనకు అర్థమైపోతుంది. అలాంటి బీజేపీకి నో చెప్పి ఒక అడుగు ముందుకేసి ఎలక్షన్ చేశాడంటే ఆ మనిషి నెక్స్ట్ లెవెల్. ఆ మనిషి ఏదైతే చేశాడో దానికి ఖచ్చితంగా పే ఆఫ్ జరిగిందని అనుకోవాలి. లాస్ట్ మూమెంట్లో కూడా అనుకుంటానే ఉన్నాను, విజయ్ అంత చేస్తారంటే విజయ్ కాన్ఫిడెన్స్ చూడండి. ఒక రిసార్ట్ బుక్ చేసి గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఆ రిసార్ట్కి రావాలని చెప్పారు. అరే ఒక 2 మందో 3 మందో 4 5 గెలిచి ఎమ్మెల్యేలకు ఒక రిసార్ట్ అవసరమా బొక్క అని అనుకున్నాను నేను 2 రోజుల ముందు వరకు కూడా, నిన్నటి వరకు కూడా. అలాంటిది 110 స్థానాలు గెలుస్తానన్న తనకి ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక రిసార్ట్ బుక్ చేస్తాడు ఆ మనిషి. నెక్స్ట్ లెవెల్ అసలు అది. అండ్ ఈ మొత్తం డిఎంకే పార్టీని చూసుకుంటే డిఎంకే పార్టీ ఓడిపోవడానికి, అన్నా డిఎంకే పార్టీ గెలవడానికి, ఫస్ట్ అన్నా డిఎంకే పార్టీ ఓడిపోవడానికి కానీ, నెక్స్ట్ విజయ్ పార్టీ గెలవడానికి కానీ సింపుల్ థింగ్ ఏంటంటే డిఎంకే పార్టీ వాళ్ళు ద్రవిడ రాజకీయాన్ని చేస్తున్నా కూడా వాళ్ళు హిందూ వాళ్ళ గురించి కానీ, సనాతన ధర్మం గురించి కానీ తప్పుగా మాట్లాడారు ఉదయనిధి స్టాలిన్ గారు. బట్ విజయ్ దగ్గరికి వచ్చేసరికి ఏదైతే ఆ పెరియార్ సిద్ధాంతాలను అవ్వచ్చు, దళితుల కోసం ఆయన నిలబడిన తీరవ్వచ్చు, అలాగే ప్రతి మతాన్ని ఆయన గౌరవించిన విధానం అవ్వచ్చు. హిందువుల్లో కూడా చాలా మంది కూడా ఆయనకి వెళ్ళి ఓట్లు వేశారు విజయ్ గారికి. ఎందుకు? విజయ్ గారు యాజ్ ఎ పర్సన్గా ఆయన దళిత్, అయినా కూడా క్రిస్టియన్ అయినా కూడా ఆయన హిందువుల ఓట్లు ఆయనకి పడ్డాయి అంటే ఆలోచించండి ఆయన ఎంత లావునా అక్కడ ఓటర్స్ని కన్విన్స్ చేయగలిగాడో ఆయన మాటలతోటి కానీ, అండ్ ఆయన చేయాలనుకున్న రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటము ద పర్సన్. అండ్ నేను ఒక్కనే ఉన్నాను, నన్ను చూసి ఓటేయండి, నన్నే చూసి ఓటేయండి, ఎక్కడ ఎవరు నిలబడితే మీకేంది, వాళ్ళు నన్నే చూసుకోండి అని ఆ మనిషి చెప్పిన మాటకి, అండ్ ఆ మనిషి తన గుర్తుని, తన ఈల సింబల్ని జనాలకి పరిచయం చేసిన విధానము, జనాల్లోకి తీసుకెళ్లిన విధానం కానీ, పాలిటిక్స్ని కంప్లీట్గా ఎలా చేయాలో అలాగా, లైక్ అంటే బ్యాక్ ఎండ్లో ఏమేమి చేయాలో అవన్నీ చేశారు. కంపేర్ టు డిఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ మేబీ డబ్బులు తక్కువ పంచుండొచ్చేమో నాకు తెలిసినంత వరకు. కాకపోతే ఆ రాజకీయం కూడా చేశారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ తగ్గలేదు. అండ్ డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఎక్కడా ఖర్చు పెట్టడానికి వెనక అడుగు వేయలేదు విజయ్ గారు. ప్రతి చోట విజయ్ గారు చాలా గట్టిగానే డబ్బులు ఖర్చు పెట్టారు. జననాయకన్ సినిమా 300 కోట్ల దాకా దగ్గర ప్రొడక్షన్ కాస్ట్ అయినా కూడా ఆ సినిమాని రిలీజ్ చేయకపోయినా కూడా నిర్మాతల వెనక తను ఉండి ఏం కాదు అని చెప్పి ఆయన ఇచ్చిన ధైర్యం కానీ, ఎన్నోసార్లు అది స్క్రీనింగ్కి వెళ్ళింది, సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్ళి, అయినా కూడా ఆ సెన్సార్ బోర్డులో దానికి అప్రూవల్ రాకపోయినా కూడా ఆ మనిషి తట్టుకొని నిలబడ్డాడు. సినిమాని పొలిటికల్ ప్రచారంకి వాడుకుందాం అనుకున్న ఆ సినిమాను కూడా రిలీజ్ చేయకపోయినా కూడా ఆ మనిషి తట్టుకొని నిలబడ్డాడు. అది సినిమా కంప్లీట్గా ఆన్లైన్లో పైరసీ కింద వచ్చినా కూడా దాన్ని కూడా తట్టుకొని నిలబడ్డాడు ఆ మనిషి.
నెక్స్ట్ లెవెల్. అది ఆయనే చేయించుకున్నాడా సింపతి కోసం, లేకుంటే అది జరిగిందా అనేది పక్కన పెట్టండి, అది డిబేటబుల్ పాయింట్. అక్కడ కొంచెం డౌట్ ఉంది. సో అది కూడా ఒక మేబీ ఎలక్షన్ స్ట్రాటజీ ఏమో అని కూడా నాకు అనిపిస్తుంది. సో ఒకవేళ అలా చేసినా కూడా దానికంటే ముందు నేను ఒక పాయింట్ చెప్పాను కదా, విజయ్ గారు అసలు డబ్బులు ఖర్చు పెట్టడానికి వెనక ఆడలేదని. సో అది కూడా వన్ ఆఫ్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ అది. ఎందుకంటే 300 కోట్లు పెట్టి తీసిన సినిమా అలాగే ఆన్లైన్లో స్ట్రైట్గా అవే కనిపించింది అంటే, సో నిర్మాతలకు ఎంతో కొంత సర్దేసి ఉండొచ్చు, విజయ్ గారు ఇచ్చేసి ఉండొచ్చు డబ్బులు అని కూడా తెలుస్తుంది. అంటే విజయ్ గారు గెలవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఆయన చాలా దగ్గరగా చేశారు. మోస్ట్లీ 108 సీట్స్ దగ్గర ఉన్నారు. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మిగిలిన 72 స్థానాల్లో ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అంటే అన్నా డిఎంకే పార్టీ దగ్గర 120 స్థానాలు వాళ్ళు గెలుచుకుంటే, సో ఆ 120 స్థానాల్లో వాళ్ళు పోటీ చేసిన తర్వాత సెకండ్ ప్లేస్లో ఈయన వచ్చాడు. అంటే ఈయన ఓటింగ్ స్థాయి ఎంత వరకు ఉందనేది ఆలోచించండి. దగ్గర నియర్ బై 40% ఓటింగ్ తోటి ఈయన సస్టైన్ అవుతున్నాడు. ఇప్పుడంటే స్టార్టింగ్లో ఎలక్షన్ అది ఈవీఎంస్ ఓపెన్ చేసిన వెంటనే విజయ్ గారు 2 ప్లేసుల్లోనూ వెనక ఎంజాయ్ వేశారు అని చెప్పి తెలిసింది. ఇది కూడా మరో సినిమా వాళ్ళు చూసాం కదా, ఇలాగే అయిపోతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ దాని తర్వాత ఫస్ట్ 1 అవర్ తర్వాత నుంచి విజయ్ గారు వన్స్ స్టార్ట్ చేశారు గేము, ఎక్కడా తగ్గలేదు. అది మామూలు విషయం కాదు, ఖచ్చితంగా చాలా గట్టిగా చేయాల్సిన చాలా గట్టిగా విజయ్ గారు. సో అంటే లైక్ ఇప్పుడు విజయ్ గారి మీద ఆ ప్రెషర్ ఎక్కువవుతుంది, విజయ్ గారి మీద ఫోకస్ ఉంటుంది. సో విజయ్ గారు ఇప్పటివరకు ఆయన ఏవైతే హామీలు చెప్పాడో అవన్నీ తమిళనాడుని మొత్తాన్ని సమూలంగా నేను మార్చేస్తాను అని చెప్పి, సో డిఎంకే పార్టీకి అన్నా డిఎంకేకి ఓటేయద్దు, నాకే ఓటేయండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పిన విజయ్ గారు. సో మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ గెలిచారు కాబట్టి సో మేబీ మెజారిటీ సీఎం సీటు ఆయనతోనే ఉంటుంది. సో కాంగ్రెస్కి ఒక 5, 6 ఎన్ని మంత్రి పదవులైనా ఇస్తారు నాకు తెలిసి. ఎందుకంటే పార్టీని నిలబెట్టుకోవాలి, గవర్నమెంట్ని ఫామ్ చేయాలి కాబట్టి ఎట్ ప్రెజెంట్ సో ఆ ఎమ్మెల్యేలు కొనే గేము, లేకుంటే స్వచ్ఛందంగా డిఎంకే ఎమ్మెల్యేలు కానీ అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు కానీ సో విజయ్ గారి పార్టీలోకి వస్తారు. ఎందుకంటే డిఎంకే సిద్ధాంతాలు కానీ అన్నా డిఎంకే సిద్ధాంతాలు అవ్వచ్చు, లేకుంటే టీవీకే సిద్ధాంతాలు అవ్వచ్చు. సో అన్ని పెరియార్ సిద్ధాంతాలే కాబట్టి దగ్గరగా. అండ్ విజయ్ గారు 110 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఒక 8 స్థానాల్లో 5 స్థానాల్లో 5 ఎమ్మెల్యేలు ఇటు షిఫ్ట్ అవ్వడం అనేది పెద్ద విచిత్రం కాదు. దానికంటే ముందు ఇంకా విజయ్ గారిని తట్టుకొని నిలబడటం కష్టము. సో లేకుంటే పార్టీల ఉనికిని కాపాడుకోవాలి అని చెప్పి అనుకొని డిఎంకే పార్టీలో నుంచే కదా అన్నా డిఎంకే వచ్చింది కాబట్టి సో అన్నా డిఎంకే కలిసి ఏమన్నా గవర్నమెంట్ని ఫామ్ చేసి ట్విస్ట్ ఇస్తే తమిళనాడులో, ఎందుకంటే వెనక ఉంది బీజేపీ. సో కాంగ్రెస్ అక్కడి నుంచి డిఎంకే పార్టీలోంచి కాంగ్రెస్ పార్టీ పైకకు వచ్చి వీళ్ళకి కానీ మద్దతు ఇస్తే, సో వీళ్ళిద్దరూ వెరీ బీజేపీ వెనకుండి గేమ్ ఆడిపిస్తే అన్నా డిఎంకే కలిసి కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసేదానికి కూడా ఛాన్స్ ఉంది. బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 స్థానాలు దగ్గర విజయ్ గారు గెలవడం అనేది ఇది దేశ రాజకీయాల్లోనే సో సంచలనం అనమాట. దట్టు అపోజిషన్ పార్టీ 2 బలమైన ప్రాంతీయ పార్టీలను ముందు పెట్టి సో దాంతో వాళ్ళతోటి గేమ్ ఆడి వాళ్ళని దాటి 110 స్థానాలు గెలవడం అనేది మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఏ స్టేట్లో కూడా వర్కౌట్ అవ్వదేమో అని అనిపిస్తూ ఉంది. ఆ రేంజ్కి సో విజయ్ గారు వెళ్ళారు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు విజయ్ గారికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. బట్ గేమ్ ఎలా ఆడిస్తారు, ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలిచింది. సో బీజేపీ గెలిచింది కాబట్టి మళ్ళీ తమిళనాడు మీద ఫోకస్ పెట్టేస్తుంటారు. ఈ పార్టీకి ఫోకస్ అంతా తమిళనాడు మీద ఉంటుంది. ఈక్వేషన్స్ చెక్ చేసుకుంటూ ఉంటారు. విజయ్ గారితో మాట్లాడుతుంటారు. విజయ్ గారు ఒప్పుకోలేదు అనుకోండి, మేబీ డిఎంకేతో అన్నా డిఎంకేతో కలిసి కూడా పోటీ చేసి గవర్నమెంట్ కూడా ఫామ్ చేసేయచ్చు వాళ్ళు. కాంగ్రెస్ ఎందుకంటే బయటకు వెళ్తుంది కాబట్టి డిఎంకే దగ్గర నుంచి, అండ్ డిఎంకే వాళ్ళకి కూడా గవర్నమెంట్లో ఉండడం వాళ్ళకి చాలా అవసరం కాబట్టి చూద్దాం మరి ఏం జరిగింది ఏంటనేది. బట్ ఇప్పటివరకు అయితే మాత్రం నెక్స్ట్ ఎంజీఆర్ లోడింగ్ అన్నాం కానీ సో ఎంజీఆర్ గారి కంటే మించి ఆ విజయ్ గారు చేసిన ఆ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ ఎమర్జ్ అవ్వాలి అని అనుకున్నాము, కానీ ఇంత స్ట్రాంగ్గా ఎమర్జ్ అవుతుంది అని చెప్పి అసలు ఎవ్వరు ఊహించలేదు. సో విజయ్ గారి క్రిస్టియన్ అన్నారు, దళిత్ అన్నారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, ప్లేస్, రీజియన్ ఇవన్నిటిని పక్కన పెట్టి తమిళనాడు మొత్తం ఆయనకి పట్టం కట్టడం అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో మేబీ అలాగా ఆలోచించడం అనేది కూడా తమిళనాడు ఓటర్ల విఘ్నతని సూచిస్తుందన్నమాట. అబ్బా ఏమన్నా ఆలోచించారా అంటే ఒక పర్టికులర్ పర్సన్, సో అంటే 2 పార్టీలు చూసాము, వాళ్ళు చేసింది ఏం లేదు, పీకింది కూడా ఏం లేదు పెద్దగా. సో ఈ మనిషి వచ్చాడు, ఏదో చేస్తానంటున్నాడు, ఏదో మారుస్తానంటున్నాడు, ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు, ఆ మనిషికి ఎందుకు ఇవ్వకూడదు, బీజేపీని వద్దంటున్నాడు, బీజేపీని తిడుతున్నాడు, బీజేపీ వాళ్ళు ప్రెషర్ పెట్టిన బీజేపీ వాళ్ళు మొహం కూడా చూడట్లేదు, ఎందుకు ఇవ్వకూడదు ఈ మనిషికి ఛాన్స్ అని చెప్పి ఆ మనిషిని నమ్మిన విధానం ఏదైతే ఉందో అది మాత్రం తమిళనాడు ఓటర్స్కి మాత్రం శాల్యూట్. అసలు
అది సంగతి. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. జై హింద్.